ఈరోజు నేను చేసే వీడియో అండి. ఈ కుండీని నేను 5 కుండీలని తీసుకొచ్చానండి. తీసుకొచ్చి ఈ 5 కుండీలకి ఓలు ఏ విధంగా నేను పెడుతున్నానో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఓల్స్ని మొక్కలు పెట్టడానికని 5 కుండీలని తీసుకొచ్చానండి. వీటిని ఈ ఓల్స్ ఈ విధంగా హోల్స్ని ఈ విధంగా మనం ఈ కుండీలకి ఇలా పెట్టేస్తున్నానండి. పెట్టిన తర్వాత ఈ విధంగా మనం ఈ హోల్స్ని ఈ కుండీలకి ఇలా పెట్టాలండి. ప్రతి ఒక్క కుండీకి ఇలా హోల్స్ పెట్టుకోవాలండి. హోల్స్ పెట్టేసి మనం ఈ కుండీలన్నిటికీ నేను ఇప్పుడు మీకు చూపించడానికని ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా ఈ ప్రతి ఒక్క కుండీకి ఇలా హోల్స్ పెట్టానండి. పెట్టిన తరువాత మనము ఈ కుండీల్ని మొక్కలు పెట్టుకునేటప్పుడు మొక్కలు పెట్టడానికి మనం ఇప్పుడు ఈ కుండీల్ని రెడీ చేస్తున్నానండి. ఈ కుండీల్ని నేను ఏ విధంగా రెడీ చేస్తానో మీకు చూపిస్తానండి. ఈ హోల్స్ దగ్గర మనం చక్కటి కొబ్బరి ముక్కలు పెంకులండి ఇవి ఇలా పెట్టాలండి. ఇలా పెట్టేసి ప్రతి ఒక్క హోల్ దగ్గర మనము ఇలా ఈ పెంకుల్ని ఇలా పెట్టాలండి. పెట్టి అడుగున ఈ అడుగున కొంచెం మట్టి వేసుకోవాలండి. ఈ అడుగున ఈ విధంగా కొంచెం ఆ పెంకులు కదలకుండా మట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పీసుని కొంచెం వేయాలండి. వేసిన తర్వాత మనము ఈ కిచెన్ వేస్ట్ ఉంది కదండి, ఈ కిచెన్ వేస్ట్ని మనము ఇప్పుడు ఈ ప్రతి ఒక్క కుండీలో ఒక కుండీకి వేసి నేను చూపిస్తానండి. తర్వాత వీటన్నిటికీ కూడా నేను వేస్తాను. వేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి పీస్ వేసాను కదండి, ఇది కిచెన్ వేస్ట్ అండి. కిచెన్ వేస్ట్ ఈ విధంగా మనం కొంచెం వేసుకున్నాక కొంచెం వాటర్ జిమ్మేసి పైన మనం కొంచెం మట్టి వేసుకోవాలి. అదేవిధంగా దీనికి కూడా ఇలా పెంకులు పెట్టేసి ఇలా కదలకుండా మనం పెంకులు పెట్టేయాలండి. పెట్టేసి కొంచెం దీనికి కూడా మనం కొంచెం మట్టి ఈ అడుగు భాగాన మట్టి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం ఈ కొబ్బరి డొప్పలు పీసు ఈ కొబ్బరి పీసు ఈ విధంగా మనం వేయాలండి. అడుగు భాగాన ఈ కొబ్బరి పీసు వేసేసి కొంచెం ఇదంతా కూరగాయలు వేస్ట్ అండి, ఇదంతా కిచెన్ వేస్ట్ ఇలా వేసుకోవాలండి. పైన ఇలా వేసేయాలి. వేసేసి ఈ 2 కొట్లు అయినాయి కదండి, వీటికి కూడా మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా వేసేసి ఈ 4 హోల్స్ దగ్గర మనం ఇలా కొబ్బరి డప్పల్ని వేసామండి. వేసి ఈ విధంగా అడుగున కదలకుండా మట్టి వేసుకోవాలండి. మట్టి వేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఈ కొబ్బరి పీసుని మనం ఇలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కిచెన్ వేస్ట్, ఈ కిచెన్ వేస్ట్ని కూడా మనం ఈ విధంగా పైన వేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 అయినాయి కదండి, ఈ 3లో నేను వేసాను. తర్వాత ఈ 2 కూడా మనం ఇలా నింపుదాం. ఈ 2 కుండీలు కూడా ఇలా మనం ఇక్కడ హోల్స్ దగ్గర కొబ్బరి పీసు పెడుతున్నానండి, ఇక్కడ కూడా పెడుతున్నానండి, ఇక్కడ కూడా పెట్టానండి. వచ్చేసి ఈ 4 హోల్స్ దగ్గర మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఇలా పెట్టాలండి. పెట్టిన తరువాత మనము కొంచెం ఈ మట్టిని కొంచెం మామూలుగా సాయిల్ ఉంటుంది కదండి, అది మామూలుగా ఈ మట్టి కదలకుండా
ఇలా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పీసుని ఈ విధంగా అడుగు భాగాన వేయాలండి. వేసిన తర్వాత దీనిలో కూడా మనము ఇదంతా కిచెన్ వేస్ట్ అండి. ఇదంతా ఇలా కొంచెం ఇలా వేసుకోవాలండి. వేసుకుని దీన్ని వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మట్టి వేయాలండి. ఇది కూడా ఈ 5 తొట్టెలు ప్రాసెస్ నేను చెప్తున్నానండి. తర్వాత నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను చెప్తానండి. ఈ ముక్కల్ని, ఈ కొబ్బరి పెంకుల్ని ఈ విధంగా మనం ఈ 4 హోల్స్ దగ్గర ఇలా పెట్టాలండి. పెట్టిన తరువాత మనము కొంచెం దానిపైన మట్టి జిమ్మాలండి. మట్టి ఈ విధంగా మట్టి జిమ్మాలండి. జిమ్మిన తరువాత ఈ కొబ్బరి పీసుని ఇలా వేయాలండి. వేసిన తర్వాత ఈ పైన మనము ఈ కిచెన్ వేస్ట్ని ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 5 కుండీల్లో నేను ఏ విధంగా నింపుతున్నానో మీరు చూడండి. ఇలా కొంచెం ఇందులో వేసుకుని ఇలా నింపుతున్నానండి. ఈ విధంగా మనము ఈ కుండీలకి హోల్స్ కొట్టేసి కొంచెం మనము కిచెన్ వేస్ట్ అంతా ఈ విధంగా వేస్తున్నామండి. కిచెన్ వేస్ట్ అంతా ఈ విధంగా వేసానండి. వేసిన తరువాత ఇప్పుడు ఏంటంటే దీని ప్రాసెస్ అంతా ఇలా 5 కుండీలు ఉన్నాయి కదండి. 5 కుండీలకి మనం కింద హోల్స్ కొట్టేసి చక్కగా కొబ్బరి పెంకుల్ని ఆ హోల్స్ దగ్గర పెట్టిన తర్వాత కొంచెం మట్టి వేసాం. మట్టి వేసిన తర్వాత కొంచెం లైట్గా నీళ్లు జిమ్మి కొబ్బరి పీసుని కూడా దాని మీద ఇలాంటి కొబ్బరి దొప్ప లాంటివి అండి. కొబ్బరి పీసు ఇలాంటివి 4-5 కొంచెం మన దాని వెడల్పు సైజు ఎలా ఉందో చూసి మనం కొంచెం అడుగు భాగాన్ని వేసేసి కొంచెం ఒక్క రవ్వ నీళ్ళు జిమ్మేసుకుని, ఇదంతా తడిదండి, అందుకే నేను వాటర్ జిమ్మకుండా చూపిస్తున్నాను. జిమ్మేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కిచెన్ వేస్ట్ని కొద్దిగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 5 కుండీలు కదండి, ఒకరోజు ఇందులో వేద్దాం. కిచెన్ వేస్ట్ వేసి ఇంత మట్టి వేద్దాం. ఇంకొక రోజు ఇందులో కిచెన్ వేస్ట్ వేసి ఇంత మట్టి వేద్దాం. ఇంకొక రోజు ఇందులో కిచెన్ వేస్ట్ వేసి ఇంత మట్టి వేద్దాం. ఇంకొక రోజు వచ్చేసి ఇందులో కిచెన్ వేస్ట్ వేసి ఇంత మట్టి వేద్దాం. ఇందులో కూడా కిచెన్ వేస్ట్ వేసి మట్టి వేద్దాం. వేసిన తరువాత ఇవి 5 రోజులు కొంచెం నీళ్ళు జిమ్ముకుంటా పైన మట్టి వేస్తున్నాం కదండి, చక్కగా మాగిపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలి, మొక్క పెట్టడానికి ఒకరోజు ఫస్ట్ రోజు వేసిన దానిలో ఒక మొక్క పెట్టుకోవచ్చు. దానిపైన కొంచెం మట్టి, కౌమేనూర్, ఇసుక, కొబ్బరి పొట్టు. నేనైతే కొబ్బరి పొట్టే వేస్తానండి. మాకు దగ్గరలో కొబ్బరి షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అంత పొట్టు తెచ్చుకుంటానండి, అంత పెడతాను. అది కలిపి వేసేసి ఒక మొక్క పెట్టుకోవచ్చు. రెండో రోజు ఈ కుండీలో ఇంకో మొక్క పెట్టుకోవచ్చు. అదే విధంగా మూడో రోజు కూడా అదే ఎరువును కలిపేసుకుని మొక్కను ఇందులో పెట్టుకోవచ్చు. నాలుగో రోజు కూడా ఈ మొక్క ఈ 1, 2, 3, 4, 5 రోజుల్లో కల్లా ఇది కొంచెం ప్రాసెస్ అయిపోతుంది. నాలుగో రోజు కూడా అదే విధంగా మట్టి, ఇసుక, కౌమేనూర్, కొంచెం కొబ్బరి పొట్టు కలిపేసుకున్న దాంతో ఒక మొక్కను పైన వేసేసి ఒక మొక్కను పెట్టుకోవచ్చు. దీనిలో కూడా అదే విధంగా మొక్కను పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం కుండీల్ని ముందే చక్కగా రెడీ చేసుకుని ఈ లైన్ అంతా పెట్టేసుకుని మనము ఈ విధంగా మొక్కల్ని మనం వీటిల్లో పెట్టుకోవచ్చండి. నేను ఇప్పుడు కొత్తగా కొన్ని మొక్కలను తీసుకొచ్చి కవర్లు కట్టి వాటికి మంచిగా వేర్లు లేకుండానే నేను అంటు కట్టానండి. ఆ మొక్కల కొరకు వీటిని నేను ఈ 5 కుండీల్ని రెడీ చేసుకుని ఒక లైన్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిపైన నేను మట్టి, నాకు అందుబాటులో ఇప్పుడు మట్టి లేదండి, ఎండబెట్టేసుకున్నాను. అంతా మట్టి అక్కడ ఎండుతుందండి. ఆ మట్టిని రేపు నేను కొంచెం సాయంత్రం వరకైనా ఆ మట్టిని
కౌమేనూర్, ఇసుక ఇదంతా కలిపి పైన వేసేస్తానండి. పైన వేసేసి కొంచెం నీళ్ళు జిమ్మి మనము ఒక్కొక్క రోజు మాగిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్క దీనిలో పెట్టేసుకోవచ్చు. ఇలా ఈ కిచెన్ వేస్ట్తో ఎక్కువ అందులో కంపోస్ట్ చేసుకున్నా చేసుకోవచ్చు. కంపోస్ట్ అంటే లేట్ అయిపోతుంది. ఇది ఈ విధంగా మనం మొక్కకు మంచిగా మాగిపోతుందండి. మనం ఫస్ట్ రోజు, రెండవ రోజు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు, మళ్ళీ ఇక ఐదో రోజు లాస్ట్లో ఈ మొక్కని ఈ తొట్టి కుండీలో ఆ మట్టి యాడ్ చేసేసి దీనికి ఒక మొక్కను పెట్టుకుంటే మనకి మంచిగా రిజల్ట్ ఉంటుందండి. ఈ కుండీలు నేను మొక్కల కొరకని నేను 5 కుండీలని నేను బాబు నాకు తీసుకొచ్చి పెట్టాడండి. ఈ కుండీలని నేను ఈ విధంగా నేను ఎలా ప్రాసెస్ చేసుకుంటున్నానో నేను అది చూపించటానికని ఈ వీడియో చేశానండి. ఈ విధంగా ఇప్పుడు మట్టి దీనిపైన వేయలేదండి. నేను మట్టి తడిగా ఉందని ఎండబెట్టాను. అది ఎండిన తర్వాత ఆ మట్టి సాయిల్లో నేను ఏమేమి కలుపుతున్నానో చెప్పాను కదండి. అది కలిపి దీనిలో వేసేసి కొంచెం నీళ్ళు జిమ్మి మనం పెట్టే మొక్క ఏ మొక్క అయితే పెడుతున్నామో ఆ మొక్కను మనం ఇందులో చక్కగా 2-3 రోజులు ఆగిన తర్వాత ఆ మొక్కను పెట్టుకుంటే మనకి మంచిగా ఇది లైట్ వెయిట్ కుండీ అండి. ఇంకా కూడా దీనిపైన కొంచెం మనం ఏమైనా గార్డెన్ ఆకులు అవి కూడా ఇంకొక వరుస కూడా వేసుకుని నింపుకోవచ్చు అండి. ఇది పెద్ద కుండీ కదండి. ఇక్కడ వరకు ఇంకా గార్డెన్ ఆకులు లేదా మనకి ఇంకా రోజు వచ్చే కిచెన్ వేస్ట్ కూడా ఇంకొక ట్రిప్ వేసేసుకుని మనం పైన మట్టి వేసేసుకుని నీళ్ళు జిమ్ముకుంటూ మనం ఆ పైన మనం ఎరువు మట్టి ఇసుక దాన్ని వేసి 4-3 రోజులు ఆగిన తర్వాత ఒక మొక్కను పెట్టుకోవచ్చు. ఇంకొక ట్రిప్ కూడా మనం కిచెన్ వేస్ట్ ఇందులో ప్రతిరోజు కిచెన్లో వచ్చే వేస్ట్ అంతా నేను ఇప్పుడు 4-5 రోజుల నుండి ఒక్కొక్క తొట్టి ఒక్కొక్క కుండీలో నేను ఇలా వేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈరోజు మీకు చూపించాలని ఈ బేసిన్లో ఇదంతా ఇందులో పోసి నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా కూడా మొక్కలను పెట్టుకోవచ్చండి. మనం జాగ్రత్తగా మంచిగా అవుతుందండి. పైన గార్డెన్ ఆకులు వేసేసుకుని ఇంకొక ట్రిప్ కొన్ని గార్డెన్ ఆకులు వేసుకోవచ్చు. కొంచెం కిచెన్ వేస్ట్ కూడా ఇక్కడ వరకు వేసేసుకుని మట్టి వేసేసుకుంటే మనకంతా మంచిగా ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఈ విధంగా ఈ కుండీల్లో నేను రెడీ చేసుకుని పెడుతున్నానండి. గులాబీ మొక్కలు ఇంకా ఏవో మందార మొక్కలు తీసుకొచ్చానండి. అవి పెట్టాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.